ఈరోజు నేను యొక్క స్టేజ్ మీద ఉన్నాను అంటే దానికి కేవలం రామన్ననే కారణం. ఎందుకంటే 2016లో ఒక మహిళగా రాజకీయంగా అరంగేట్రం చేపించి నాకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చి గెలిపించినందుకు ఈరోజు రామన్నకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే అన్ని రంగాల్లో ముందుండాలి, అందరితో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి నేను ఈరోజు రామన్న నాకు టైం ఇచ్చి మహిళా దినోత్సవం ఇక్కడ మన చందానగర్లో వేసుకుందామని చెప్తే రెడీ అన్నా నేను చేస్తానని చెప్పేసి స్టేట్ వైడ్ గా 33 జిల్లాల నుంచి మహిళలందరిని అవార్డీస్ని కూడా పిలిచి వారికి రామన్నతో సన్మానం చేయించాలని చెప్పేసి నేను అనుకున్నాను. దాంట్లో అన్ని వర్గాల వారు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లోకో పైలట్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. ఇలా చెప్పుకుంటా పోతే 40 మంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని కూడా మేము పిలిచి ఈరోజు సన్మానం చేస్తున్నాము. కాబట్టి ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రామన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. నాకు ఇంత మంచి ప్రోగ్రామ్ కి సహకరించినందుకు ముఖ్యంగా కృష్ణాన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు 2 మాటలు చెప్తాను. మీకు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో మహిళలకు అత్యంత గౌరవం దక్కింది. మహిళలకి పట్టాలు నేను కార్పొరేటర్ గెలిచిన తర్వాత అన్న మా బస్తీలలో పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అన్న అంటే అమ్మ మహిళల పేరు ఇద్దాము, మహిళలకు ఇద్దాము అని చెప్పేసి ఈ రోజు కైలాష్ నగర్ కాలనీ, వేమన వికర్స కాలనీలో పట్టాలు ఇప్పించడం జరిగింది. అలా చూసుకుంటా పోతే మహిళలకి మహిళా భవనాలు కట్టించడం జరిగింది, మహిళలకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా షాదీ ముబారక్ ఇవ్వడం జరుగుతుంది, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ లో 6 గ్యారెంటీలు అని చెప్పి మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇవ్వలే, అత్తకొక పెన్షన్ కోడలకు ఇస్తా అని చెప్పి ఇవ్వలే, ముసలయ్యకి ఇస్తా అని చెప్పినారు ఇవ్వలేదు, ఆడపిల్లలకి 2500 స్కూటీలు ఇస్తా అని చెప్పినారు ఇవ్వలేదు. ఇవన్నీ మాట తప్పిన ప్రభుత్వం. కాబట్టి రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంట్, వచ్చేది మా కేసీఆర్ గారు, మా రామన్న గారు వస్తారు. మేము కంటాపదంగా చెప్తున్నాము, మా గవర్నమెంట్ లో ఇంతకు ముందు ఏదైతే మహిళలకి స్వేచ్ఛ ఇచ్చినామో మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉంటది అని చెప్పేసి కోరుకుంటూ అన్న నేను ఒక్క విషయం చెప్తున్నాను. నేను కార్పొరేటర్ గా గెలిచేటప్పుడు మహిళలందరూ కూడా ఒక మహిళా భవనం అడిగినరు. నేను కొట్లాడారు, కబ్జా అయిన ల్యాండ్ కూడా తీసి వాళ్ళకి నేను ఇప్పించడం జరిగి ఈ రోజు వాళ్ళు డ్వాక్రా సంఘాలు నడిపించడం జరుగుతుంది. మన గవర్నమెంట్ ఇంకా కావాలి అని చెప్పేసి మహిళా భవనాలకి 4000 గజాల ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క 5 సంవత్సరాలలో ఈ యొక్క ఎమ్మెల్యే ఒక ల్యాండ్ ని కబ్జాదారులకు ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ని కాపాడి ముఖ్యంగా మహిళలకి మహిళా భవనం కట్టించాలని చెప్పేసి మీకు మాట ఇవ్వాలని చెప్పేసి మా చందానగర్ డివిజన్ తరఫున నేను కోరుకుంటున్నా అన్న. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.